ఏపీలో కూటమి అఖండ విజయం తర్వాత నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించే నాయకుడిగా భావించిన ప్రజలు చరిత్రలో కని విని ఎరుగని రీతిలో అఖండ విజయాన్ని అందించి సీఎం సింహాసనం వేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి గన్నవరం దగ్గర కేసరపల్లి ఐటీ పార్క్ సమీప ప్రాంగణం సర్వంగా సుందరంగా సిద్ధమైంది. ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరికొద్ది గంటల్లోనే తన రాజకీయ జీవితంలో 4వ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు పట్టాభిషిక్తుడు కానున్నారు. ఇవాళ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. భారీ భద్రత నడుమ పోలీసుల నిఘాలో కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ కావచ్చు, గన్నవరం ప్రాంతమంతా పోలీసుల నిఘాలో చేరింది. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? అలాగే సామాన్య ప్రజలకు నేరుగా వీక్షించేందుకు ఎల్ఈడి తెరలను కూడా ఏర్పాటు చేశారు కదా, ఎక్కడెక్కడ ఏ విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి? ప్రియా, ఇప్పటికే స్వేరింగ్ కార్యక్రమానికి ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లన్నీ పూర్తయిపోయి ఇప్పుడు అందరూ కూడా వేలాది మందిగా కూడా వస్తూనే ఉన్నారు. కార్యకర్తలు, 3 పార్టీలకు సంబంధించిన వారందరూ కూడా ప్రస్తుతం మనతో పాటానికి టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ అలాగే జనసేన అభిమానులు కూడా వీరున్నారు. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మీరు చాలా దూరం నుండి వచ్చారు. ఏంటి, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి కోసం అని చెప్పి మేము వచ్చినాము. మా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తాడని చెప్పి నమ్మకంతో ప్రజలందరూ కూడా ముక్కుమ్మడిగా ఓట్లు వేసినారు. కాబట్టి ఒక యువతకు కానీ రైతులకు కానీ ప్రతి శ్రామికుని కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి అత్యధిక మెజార్టీతో గెలిపించినాము. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవం చూడాలని అని చెప్పని ఒక అభిమానంతో వచ్చినాం సార్. ఒక రోజు ముందుగానే వచ్చి నైట్ హాల్ట్ ఇక్కడనే ఉండి వచ్చినాము. వేలాది జనాలు వచ్చినాము. మదనపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి షాజహాన్ బాషా అనే ఆయన ఎమ్మెల్యే అయినాడు. మాకేమన్నాడు, చంద్రబాబు నాయుడు గారి ఉన్న నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించినాము. రాష్ట్ర అభివృద్ధి కోసం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను విశాఖపట్నం జిల్లా అండి, వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుండి అండి. విశాఖపట్నం వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుండి. హలో, విశాఖపట్నం వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుండి. ఈ చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా రాష్ట్రానికి మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తుందని చాలా తీవ్ర ఆకాంక్షతో ఉన్నారు. అందుకనే ప్రజలు కూడా గట్టి మ్యాండేటరీ ఇచ్చారని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి సోదరా. థ్యాంక్ యూ. సో జనసేన కార్యకర్తలు కూడా వచ్చారు. ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము అనంతపురం నుంచి వచ్చామండి. అనంతపురం. ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మంత్రి పదవి తీసుకోబోతున్నారు. ఏ మంత్రి పదవి తీసుకుంటారు అనుకుంటారు? బాగుండాలి. చంద్రబాబు నాయుడు సీఎం అయిందని మా సంతోషం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి మా కోరిక. మాకు పవన్ కళ్యాణ్ గెలిచారు చాలు, ఇంకా ఏది ఇచ్చినా పర్లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కమదూరు మండలం, కళ్యాణం తాలూకా. ఏంటి, ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఏంటి, అమరావతి రాజధాని కూడా ఇక్కడ అంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడే డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు కోరిక. చేస్తాడు కూడా. వీళ్ళు ఇక్కడ చూడొచ్చు, చాలా దూరం నుంచి ఫ్లాగ్స్ పట్టుకొని వీళ్ళు వస్తూనే ఉన్నారు. జనసేన సంబంధించిన ఫ్లాగ్ ఒకటి, అలాగే టీడీపీకి సంబంధించిన ఫ్లాగ్. ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మడచూర తాలూకు సార్. చాలా దూరం. ఏంటి, ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఏంటి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? 5 సంవత్సరాలు లేని అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది అనుకుంటారా? వాడు శాతగాని పని చేసినాడు. వాడిని శాతగా సార్. మా చంద్రబాబు నాయుడు ఉంటేనే మాకు అభివృద్ధి అయ్యేది. అభివృద్ధి ఏమో ఆయన కళ్ళ సనుల్లో చూపిస్తాడు సార్. ఓకే, మంచి అభివృద్ధి చేయిస్తారు చంద్రబాబు నాయుడు. ఒకసారి టర్న్ అయితే సార్, ఇది అభివృద్ధి ఏమిటో ఇది మన ఇప్పటికే స్కూల్ పిల్లలకి అభివృద్ధి ఏమి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు చేసి 100%. ఇప్పుడు అంటే 20 నుంచి మంచి రోజులు వచ్చేస్తారు ఇప్పుడు మనకి. ఓకే సార్. సో మంచి రోజులు వచ్చాయి. ఇటు ప్రజలకి చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో ఒక్కసారి ఎక్కడి నుంచి? వరంగల్ నుంచి వచ్చిన స్టేషన్ కనుపు. అవునా? అవునండి. ఏంటి ఇప్పుడు
ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ టీడీపీ వచ్చింది. రాబోయే రోజులలో తెలుగుదేశం కూడా తెలంగాణలో బ్రహ్మాండంగా మెజార్టీ రాబోతుంది. కేవలం స్వార్థ రాజకీయాల కోసం కొంతమంది వ్యక్తులు పార్టీ నుంచి దూరం అయ్యారు. రాబోయే రోజులలో మరి తిరిగి రావడానికి కూడా ఆస్కారం ఉంది. రాబోయే రోజులలో తెలంగాణలో కూడా తెలుగుదేశం జెండా ఎగరబోతున్నారు. సో మరి ఒకసారి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ రోపుల వల్ల కొంతమందిని ఆపేసారు. పాసులు లేనటువంటి వారు కూడా ఎక్కువ మంది వస్తున్నారు. సో ఆల్మోస్ట్ చాలా మంది కూడా వెళ్ళిపోయారు. దాని తగ్గట్టుగా ఇప్పుడు అందరినీ కూడా పాసులు ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే సెక్యూరిటీ చాలా టైట్ చేశారు. ఎందుకంటే ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి దాని తగ్గట్టుగా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ఆల్మోస్ట్ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ వీళ్ళు వన్ బై అందరూ కూడా వచ్చారు. సో అందరితో కూడా మనం మాట్లాడదాం ఒక్కొక్కటి. అమ్మా ఏంటి 3 రాజధానులు అన్నారు అప్పుడు, ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఒకటే రాజధాని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఈనాడు ఆయన ఒకటే సిద్ధాంతం. అప్పుడు ఎవరైతే రైతుల దగ్గర నుంచి 4,000 ఎకరాలు సేకరించి మన రాజధాని నిన్న మీరు చూసారు కదా, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ చాలికైనపు చేసిన తర్వాత బాగా సోషల్ మీడియాలో బాగా పేరు వస్తుంది. సోషల్ మీడియాలో బాగా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏదైనా ఒక ఆత్మీయత వారిద్దరి మధ్య ఒక అనుబంధం ఈ రోజు ఈ రాష్ట్రానికి మేలు చేసే విధంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారు కానీ మా చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కటి నిర్ణయం తీసుకుని ఈ వేళ వీరందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి మెరుగైన సేవలు అందిస్తారంటే సందేహం. సో వీళ్ళందరూ కూడా అదే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేను నాకు న్యాయం జరగలేదు, అదే జగన్ అయితే నాకు న్యాయం జరగలేదని మామూలుగా వెళ్ళించారు. ఎవరికైనా నేను టీడీపీ అని నాకు న్యాయం జరగలేదని హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాను సార్. అక్కడి నుంచి మళ్ళీ మంగళగిరి వచ్చింది సార్. అది ఇప్పుడు అక్కడ ఉంది సార్, అదే టీడీపీ ఏంటి అంటారు, అక్కడికి వెళ్ళాను సార్. ఓకే ఓకే. అంటే గతంలో బాగా సఫర్ అయినటువంటి వాళ్ళందరూ వీళ్ళు కూడా మీరెక్కడి నుంచి వస్తున్నారండి? చాలా మంది వచ్చిస్తున్నారు. ఏంటి ఇట్లా ఉండబోతుంది అనుకుంటారు ప్రభుత్వం? బాగుంటుంది. చెప్తున్నారు అంత కన్నడ మాట్లాడు. చాలా మంది కూడా వాళ్ళందరూ కూడా వచ్చారు. సో ఇంతకుముందు ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా జనంతో కూడా నిండిపోయినటువంటి నెక్స్ట్ గా ఏర్పడుతుంది కాదండి. ఇప్పుడు మీ అనంతపురం నుంచి కూడా ఇప్పుడు పయాల కృష్ణ కూడా కలిశారు. ఏంటి ఆయన కూడా మంత్రి పదవులు తీసుకోబోతున్నారు. ఇంకా నాయకులు కానీ వీళ్ళందరూ కూడా వస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్. ఎందుకంటే దాదాపు 500 మీటర్ల వరకు వస్తేనే వీళ్ళందరినీ కూడా ఆపేశారు. చాలా మంది కూడా ఇక్కడ ఈ స్వేరింగ్ కార్యక్రమానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నందిగామ. ఏంటి ఈ ప్రభుత్వం గురించి ఏం ఆలోచిస్తున్నారు? కొత్త ప్రభుత్వం ఇవాళ ప్రవర్తకానికి అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ రానా. సీఎంగా చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి పలువురు మంత్రులు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏ శాఖ ఇస్తారనే దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. బాబు గారు అధ్యక్ష అనాలని, ఆయన బాగా పనులు చేయాలని
మా కోరికతోని ఆ మాట వినటానికే మేము ఇక్కడికి వచ్చాం. పోయినసారి ఎలా పనులు చేసిండో ఎలా చేసిండో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ప్రజలు పోయినసారి వెనకబెట్టారో 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. అదే బాబు గారు వచ్చి ఉంటే ఈ పాటికి అమరావతి కానీ రాజధాని కానీ నిధులు కానీ అన్ని రకాల సమకూర్చి దేశాలు తిరిగి ఆయన పనసు పట్టకొచ్చి మనకి మీ ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండంగా చేసే అతన్ని మీరు ఓడించుకున్నారు. ఇప్పుడైనా అతను బ్రహ్మాండంగా పనిచేస్తాడని మేము నమ్ముతున్నాం. దాంట్లో ఎటువంటి డోకా లేదు. మాకు ఈ చంద్రబాబు నాయుడు అఖండ విజయం చాలా సంతోషకరంగా ఉంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ విధంగా 4వసారి ప్రమాణం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అందువల్ల అష్టకష్టాలు పడి ప్రమాణ స్వీకారానికి వచ్చాము. అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడికి మారిపోయారు. ముందు చంద్రబాబు నాయుడు చూడగానే అభివృద్ధి సంక్షేమ పథకాలు అని చంద్రబాబు నాయుడు అంటే అయ్యే ముందు గుర్తుకొస్తాయి. ఖమ్మం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి ఉధృతంగా ఖమ్మం నుంచి దగ్గరగా మాకు తెలిసి నైట్ 12 గంటల నుంచి 1000 కార్లు తర్వాత బస్సులు రావటం జరిగింది. ఇది ఒక మహోజ్వలమైనటువంటి ఘట్టం. ఆయన పెట్టినటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్నటువంటి స్వేచ్ఛకి అనుగుణంగా ఈ రాష్ట్రంలో 164 సీట్లతోటి అద్భుతంగా ఈ తెలుగుదేశం పార్టీని గెలిపించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. ధన్యవాదాలు. ఆ వ్యక్తి కొరకు మేము అక్కడ నుంచి రాత్రి 12 గంటలకు బయలుదేరి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ దేశానికి ఒక దిక్సూచి. ఇలా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చంద్రబాబు నాయుడు గారు సేవలు భవిష్యత్తు తరాలకి చంద్రబాబు నాయుడు గారి టైంలో మనం ఉండటం కూడా చాలా గొప్ప విషయం. చంద్రబాబు లాంటి లెజెండ్ లీడర్ని మనం భవిష్యత్తులో కూడా ఎక్కడ చూడలేము. ఇలాంటి నాయకుడు అన్నోడు ఈ ప్రపంచంలో ఎక్కడ లేరు, పుట్టరు. ఎలాంటి మనం అధికారుల ముందు మనం బతికొంటాం. ఇసుమంట ఈ అరాజక పాలనని మట్టి కనిపించడం. మేము కేసీఆర్ని అక్కడ మట్టి కనిపించాం. అదే ఇక్కడ సులువైంది. పర్ఫెక్ట్గా పనిచేస్తారని బాబు గారు మేము ఆశిస్తున్నాం. బాగా చేస్తాడని మాకు డెవలప్మెంట్ చేస్తాడని కూడా మేము 3 రోజుల నుండి ప్రయాణం అయ్యి అంతా మొత్తం ఒక 80-70 మంది అంతా మామలపల్లి అంటే ఎలవారి వచ్చినాం. వీటికి మా దళిద్దరం వీటికి తెగిపోయింది. వీటికి చాలా దళితులను చుట్టుకొని మాకు 5 ఏళ్ళ నుండి చాలా నరకం అనిపించినాము. రైతులు కానీ ఎవరే కానీ ఏందే కానీ పుట్టుకెత్తులు లేకోకుండా చేసినాడు. మేము 3 రోజుల నుండి బాగా సంతోషంతో ముసలిళ్ళు 60-70 ఏళ్ళు కూడా మేము వస్తామని కూడా ముసలిళ్ళు కూడా వచ్చిన జరిగిందంతా.